పరిస్థితులను బట్టి లెక్కలు మారిపోతూ ఉంటాయి చారి గారు. వీళ్ళకప్పుడు నిత్య శత్రువు, ఇప్పుడు నేను శత్రువు. అందుకే నిత్యతో చేతులు కలిపి నన్ను సైడ్ చేయాలనుకుంటున్నారు. నా అడ్డు తొలగిపోతే నిత్యని అడ్డు తొలగించుకొని వాళ్ళ కూతుర్ని ఎంటర్ చేస్తారేమో. అమ్మో నిజమే మేడం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో వాళ్ళు డబ్బు మనుషులే కాబట్టి ఆ డబ్బుతోనే కొడదాం. ఆస్తిలో వాటా ఇస్తామని వాళ్ళని కొనేద్దాం. సూపర్ మేడం. డబ్బు ఆశ చూపిస్తే వీళ్ళు ఖచ్చితంగా పడిపోతారండి. మీరు పదండి పదండి. చంద్రిక, మన పైన మంగకు డౌట్ వచ్చిందంటావా? అదే నాకు డౌట్గా ఉందండి. అయినా నువ్వు ఫోన్లో ఎందుకు అంత కంగారుగా మాట్లాడావు? ఈ ఫోన్ మీరు లిఫ్ట్ చేసుంటే మీకు తెలుసుండేది. మంగ ముందు నిత్యతో మాట్లాడమంటే మాటలా? అవును, అసలే ఆ మంగ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇక ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దత్తతని ఎలాగైనా ఆపమని నిత్య ఆర్డర్ వేసింది. ఎలా ఆపుతాం? ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకున్నారుగా. ఆపకపోతే అది ఒప్పుకునేలే లేదు. పిన్ని, ఏంటి ఇంత సాగతీస్తుంది? ఏంటమ్మా అంత ప్రేమగా పిలుస్తున్నావు? ప్రేమ ఉంది కాబట్టే ప్రేమగా పిలుస్తున్నాను. హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకో? హఠాత్తుగా ఏం కాదు బాబాయ్. మీరంటే ముందు నుంచి నాకు అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకో? ఎందుకేంటి పిన్ని, ఈ ఇంట్లో మీకు గౌరవం లేదు, విలువ లేదు, ఇల్లరిక ఉంటున్నారని మిమ్మల్ని అందరూ అలుసుగా చూస్తున్నారు. ఓ రకంగా ఇదంతా నా వల్లే. మీ కూతురు కోడలిగా ఉండాల్సిన స్థానంలోకి నేనొచ్చి మీ పొట్ట కొట్టాను. ఈ ఇంటికి యజమానులు కావలసిన మీరు పనివాళ్ళయ్యారు. తిండికి బట్టకి చేతులు చేస్తున్నారు. ఈ ఇంట్లో మీకు ఎలాంటి ఆస్తి రాదు. బాగుందమ్మా, గిచ్చి జోల పడతాం అంటే ఇదే. వాత పెట్టి మందు రాస్తున్నావెందుకమ్మా? నీ జాలి దయ మాకేం అవసరం లేదు. చెప్పేది పూర్తిగా వినండి పిన్ని. ఎంత కాదనుకున్నా మీరు నాకు అమ్మా నాన్నల్లాంటి వారు. పైగా మా పెళ్లిలో నా తల్లిదండ్రులుగా ఆయన కాళ్ళు కడిగారు. ఆ కృతజ్ఞతతో ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. కొంపదీసి నిన్ను మమ్మల్ని దత్తత తీసుకోమంటావా ఏంటి? మా వల్ల కాదమ్ము, మాకు ఆల్రెడీ కూతురుంది. అదేం కాదు బాబాయ్, రేపు నా దత్తత జరుగుతుంది కదా. ఏమో జరుగుతుందో లేదో. ఏ జరగదనుకుంటున్నారా? రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మా? అంటే దత్తతే జరగకూడదని ఎవరైనా అడ్డుపడాలనుకుంటున్నారా? ఆ విషయాలన్నీ మాకు తెలీదమ్మా. మాకేం తెలియవు. మీకు తెలీదని నాకు తెలుసు. మీరు మంచివారు, అమాయకులు. అందుకే మీకోసం నేనొక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటో అంత మంచి పని? రేపు నేను ఆ ఇంటికి దత్తతకు వెళ్ళాక ఆ ఆస్తి అంతా నాదే అవుతుంది కదా. ఆ ఆస్తికి నేనే ఏకైక వారసురాలు అవుతాను కదా. అయితే ఇక్కడే నాకు బోల్డంత ఆస్తుంది. ఇక ఆస్తి కూడా నేనేం చేసుకుంటాను. అందుకే అందులో సగం నేను మీకు రాసివ్వాలనుకుంటున్నాను. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. మీరు కరెక్ట్ గానే విన్నారు పిన్ని. స్వరూప మేడం ఆస్తిలో సగం మీకు రాసిస్తాను. అయ్యో అబ్బో, నిజంగా ఇచ్చేస్తావా? 100 కోట్ల ఆస్తి ఉంటుంది. ఎన్ని కోట్లయితే ఏంటి బాబాయ్, మీకన్నా ఎక్కువ చెప్పండి. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుకోండి. ఆ ఆస్తికి యజమానులై ఆనందంగా ఉండండి. ఇదే నేను మీకు ఇవ్వబోయే గిఫ్ట్.
ఆ, నా బంగారు తల్లి. మేడం ఏమిటి మేడం మీరు చేస్తున్న పని ఆ? ఏమైంది చారి గారు? 100 కోట్లు వీళ్ళకి ఉచితంగా ఇచ్చేస్తారా? ఇస్తే తప్పేంటాయ్? అదేదో నీ సొమ్మిస్తున్నట్టు బాధపడుతున్నావు. అది కాదండి, అది స్వరూప మేడం గారి డబ్బు. రేపటి నుంచి మంగ డబ్బు అవుతుంది రే బాయ్. ఊరికే ప్రతిదానికి అడ్డం వస్తుంటావు. మంగ దత్త తెలుతుందిగా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. హ, ఇంకా దత్తతే అవ్వలేదు, అప్పుడే ఆస్తి పంపకాలా? రేపు దత్తత అవుతుందిరా. ఇందాక అవ్వదేమో అన్నారు. ఇప్పుడు అవుతుందమ్మా. అయినా సరే స్వరూప మేడం గారితో సంప్రదించకుండా, జై సార్తో చెప్పకుండా, ఈ ఫ్యామిలీతో మాట్లాడకుండా అబ్బా. అంత ఆస్తి ఎలా ఇస్తారు మేడం? తానిస్తానంటుంటే మధ్యలో నీకేంట్రా బాధ? అది కాదండి, మళ్ళీ మంగా మేడం గారికి మాట వస్తుందేమోనని. నాకు ఏ మాట రాదు చారి గారు. నేనే వీళ్ళకి ఆస్తిస్తానని మాటిచ్చాను. నా మాటే శాసనం. పదండి. మేడం మేడం గారిని అమాయకురాలు చేసి 100 కోట్ల ఆస్తి కొట్టేస్తున్నారుగా. మీ రొట్టె విరిగి నేతిలో పడింది, మీ పంట పండింది, ఇక మీరు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఎంత తింగర్ది కాకపోతే 100 కోట్లు మనకిస్తానన్నది చంద్రిక. ఇదిగో తింగర్దో తిక్కల్దో మనకు ఆస్తి వస్తోంది, అది చాలు. ఆ ఫ్యాషన్ షోలో మనకి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి తిరిగి లాగేసుకున్నారు. ఈసారి మంగిచ్చే డబ్బుల్లో మనం అస్సలు వదులుకోకూడదు. ఎలాగైనా సరే నిత్య మాట వినకుండా ఈ దత్తత కార్యక్రమం జరిపించి డబ్బులన్నీ తీసేసుకోవాలి. ఆ? ఆ, Yes! చెప్పండి జడ్జి, ఏం ఆలోచించారు? కూతుర్ని కోల్పోయిన ఓ తల్లి ఆవేదన తీర్చడానికి నువ్వు కూతురవ్వాలనుకుంటున్న నీ సంకల్పం చాలా గొప్పదమ్మా. చారి చెప్పినట్టు ఆ భగవంతుడు కూడా తీర్చలేని కోరికను తీరుస్తున్న నిన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను. చాలా థ్యాంక్స్ జడ్జి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవంటారమ్మా. స్వరూపాకు నువ్వు చేయబోతున్న సహాయం చూస్తే మాకెంతో సంతోషాన్ని ఇస్తోందమ్మా. థ్యాంక్ యూ మావయ్య. మొన్న అందాల పోటీలో గెలిచి అందగత్తెవని నిరూపించుకున్నావు. ఈ రోజు తల్లికి సాయం చేయాలని సంకల్పించి అందమైన రూపంతో పాటు అందమైన మనసు కూడా ఉందని చాటి చెప్పావమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. నీలాంటి మంచిదాన్ని మేమింతవరకు చూడలేదమ్మా. మరి నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావమ్మా. ఎందుకు గర్వపడరు? ఆస్తిలో సగం వాటా వస్తుందంటే. థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ బాబాయ్. ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారండి. మీరేమంటారు శ్రీవారు? ఇప్పటికి నాకు ఇష్టం లేదు మంగా, కానీ నీకోసం ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసండి మీరు ఒప్పుకుంటారని. ఇక మీ దత్తతకు అడ్డు లేదు మేడం. ఇక మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరు, రారు. ఇక్కడ అందరికీ నా దత్తత సమ్మతమే కాబట్టి స్వరూప మేడం వాళ్ళ ఇంటికెళ్ళి ఆవిడ్ని కూడా ఒప్పిద్దాం. నాతో ఎవరెవరు వస్తారు? ఎవరెవరి ఏంటమ్మా, అందరం వెళదాం. అవునమ్మా, అప్పుడే మనందరికీ నీ దత్తత సమ్మతమే అని ఆవిడకి అర్థమవుతుంది. మంచి పనికి ఆలస్యం ఎందుకమ్మా? ఇప్పుడే అందరం బయలుదేరదాం. బయలుదేరండి. ఇప్పుడు ముహూర్తం కూడా చాలా బాగుందండి. రావుకాలం వద్యము ఏమీ లేవండి. త్వరగా పదండి. మనం కూడా వెళ్ళాలా? వెళ్ళకపోతే మంగేమనుకుంటుంది? వెళ్తే నిత్య ఏమనుకుంటుందో. అబ్బా, అది ఏమని అనుకోని. మంగ వల్ల సగం ఆస్తి వస్తుంది మనకి. ఏయ్, మనకి మంగే ముఖ్యం. పదండి. రండి శ్రీవారు. మంగా!
పని మధుడి చేస్తున్నావా? బుద్ధి బుర్ర లేవా? ఏమైందమ్మా? నేనేం చేశాను? నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నువ్వు చేసిన పనికి కోపం రావటం కాదే, గుండెపోటు వచ్చేలా ఉంది. స్వరూప ఇంటికి నువ్వు దత్తత వెళ్ళడం ఏంటి? నేను చచ్చాననుకున్నావా? దత్తత విషయం అప్పుడే అమ్మకెలా తెలిసింది? మా ఇంట్లో 4 గోళ్ల మధ్య జరిగిన విషయం మీదాకా ఎలా వచ్చిందంటీ? చెప్పమ్మా, దత్తత విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరు? నిత్యాన్ని చెప్పుంటుంది. అదక్కడ వార్నింగ్ ఇస్తే ఇది ఇక్కడికి వచ్చినట్టుంది. చారి, నువ్వేమైనా చెప్పావా? అయ్యో, నాకేం తెలియదు సార్. చెప్పండి వదినా, దత్తత విషయం మీకెలా తెలిసింది? అది ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇది నిజంగాకి దత్తత ఆపేలా ఉంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. తనకి ఎలా తెలిసింది ఏమిటి అన్నది పక్కన పెట్టండి. అసలు దత్తత ఎందుకు వద్దంటుందో అది అడగండి. ఎందుకు దత్తత వద్దంటున్నావమ్మా? దత్తత వెళ్లాల్సిన అవసరం ఏంటి? వెళ్తే మంచిదే కదమ్మా. కాదు, మంచిది కాదు. మంగకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇది మంగ కోసం కాదమ్మా, స్వరూప కోసం, బిడ్డను కోల్పోయిన ఓ తల్లి కోసం. అయినా సరే నేను ఒప్పుకోను. మీరు కూడా ఓ తల్లే కదా, సాటి తల్లి బాధను మీరు అర్థం చేసుకోలేరా? లోకల్లో ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయి బ్రతుకుతున్నారు. వాళ్ళందరినీ ఓదార్చగలమా? ఆ తల్లులందరికీ కూతుళ్ళుగా దత్తతగా వెళ్ళగలమా? అందర్నీ ఓదార్చలేమమ్మా, కానీ మనకి తెలిసిన వాళ్ళు బాధపడుతుంటే ఓదార్చలేమా? అందుకు దత్తతే వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ వారం 10 రోజులకో వెళ్లి కనిపించి పలకరించి వస్తే చాలు. కూతురుగా పలకరిస్తే తప్పేంటమ్మా? ఆ అవసరం ఏంటని అడుగుతున్నాను. ఆవిడకి కూతురు అవసరం ఉంది. నాకు కూడా నా కూతురు అవసరం ఉంది. నేను ఆ ఇంటికి కూతురునైనంత మాత్రాన నీకు కూతుర్ని కాకుండా పోతానమ్మా? అదే నా భయమే. నువ్వేమైపోతావని నాకు భయంగా ఉంది. నాకేం కాదమ్మా. చెప్తే అర్థం చేసుకో. దత్తత వద్దు, ఏమీ వద్దు. ఈ ఇంట్లో నీకు ఏ లోటు లేదు. ఇక్కడే హాయిగా ఉండు. ఇన్నాళ్ళు నన్ను నీలా ఆదరించిన ఆవిడ అక్కడ బాధపడుతుంటే నేనిక్కడ హాయిగా ఎలా ఉంటానమ్మా? ఉండకపోతే పోతావే. ఏంటండి ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. చెప్పండి ఆంటీ, ఆ ఇంటికి వెళ్తే మంగకేమన్నా ప్రమాదమా? ఎందుకో నాకిష్టం లేదు బాబు. కలలో కూడా ఊహించిన జీవితం మంగకు దక్కింది. దేవుడు లాంటి మీరు, దేవాలయం లాంటి ఇల్లు. మంగ ఒక భక్తురాలుగా బ్రతికితే చాలు అనుకుంటున్నాను. ఏరి కోరి ఎందుకు ప్రమాదాలు కొని తెచ్చుకోవాలి? ఆ ఇంటికి నేను దత్తత వెళ్తే నాకొచ్చే ప్రమాదం ఏంటమ్మా? ఎవరు నాకు హాని తలపెడతారు? ఎవరి నుంచి నాకు ముప్పు ఉంటుంది? చెప్పమ్మా. నిత్య నిన్ను చంపేస్తుందని నీకెలా చెప్పనే? మీరు అనవసరంగా భయపడుతున్నారు ఆంటీ. మంగ పేరుకు మాత్రం ఆ ఇంటికి వెళ్తుంది. తను ఎప్పటికీ సూర్యదేవర అలుమేలు మంగ తయారు. వైఫ్ ఆఫ్ సూర్యదేవర జయసూర్య. తన ఐడెంటిటీని ఎవరు చెరపలేరు. మంగ మీకు భారీగానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను బాబు. అదే నా కోరిక. నేను ఆయన భార్యనేనమ్మా, నీ కూతుర్నే. కాకపోతే మనకెంతో సాయం చేసిన స్వరూప మేడం బిడ్డని పోగొట్టుకుని బాధల్లో ఉంది. ఇప్పుడు కేవలం మనం తప్ప ఆవిడకెవ్వరూ లేరు. నీ గుండె జబ్బు ఆపరేషన్కి డబ్బులిచ్చి సాయం చేసి నిన్ను బతికించిన ఆవిడ్ని ఇంకొన్నాళ్ళు నేను బతికించాలనుకుంటున్నానమ్మా. దయచేసి కాదనకమ్మా. అందరూ ఒప్పుకున్నారు. నిత్య బ్రతికి ఉందని, స్వరూప ఒంటరి కాదని నీకెలా చెప్పని? ఆ ఇంటికి వెళ్తే నిత్య నేను ప్రాణాలతో ఉంచదని నీకెలా చెప్పను? అమ్మా తులసి, మంగ చేస్తున్నది మంచి పని. తల్లిగా దీవించు. మంగ మనందరం గర్వపడి పనిచేస్తోందండి. దయచేసి ఆశీర్వదించండి.
కాదనకండి తులసి గారు. మంగకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాదంటే ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పుకోమ్మా, నువ్వు కూడా మాతో రా. నీ సమక్షంలోనే స్వరూప మేడం గారిని దత్తత గురించి అడుగుదాం. దేవుడా, దత్త తాపమని నిత్య చెప్పి పంపిస్తే దత్తత గురించి మాట్లాడడానికి నన్నే తీసుకువెళ్తున్నారే, ఏం చేసేది? అవునమ్మా, మా బదులు నువ్వెళ్ళడిగితే ఇంకా బావుంటుంది. నువ్వు మంగ జైలు వెళ్ళండి. పదమ్మా, జేజీ మేము కూడా వెళ్తాం. రండి. పదండి. ఇంత చెప్పినా కూడా ఇది జైని తీసుకుని ఇంటికొచ్చిందా? ఓసే తులసి, నువ్వు కూడా వచ్చావేంటే? నా బెదిరింపుని లెక్క చేయట్లేదా? వీళ్ళు కూడా వచ్చారేంటి? ఛ! నేనంటే ఎవ్వరికి భయం లేదా? పదండి. హలో ఆంటీ. హాయ్, ఏంటి అంత సడన్ గా వచ్చారు? ముందు కూర్చోండి. పర్వాలేదంటీ. కొన్ని సడన్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు సడన్ గానే రావాల్సి వస్తుంది. సడన్ డెసిషనా? ఏంటి జై? ఏ మీకు తెలీదా? మీరు తీసుకున్న నిర్ణయం నాకెలా తెలుస్తుంది మంగా? మా అమ్మకి తెలిసింది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏ విషయం తులసి? అది అమ్మా, అది అది ఏంటంటే, మీ అమ్మగారు చెప్పలేకపోతున్నారు, మీరు చెప్పండి మేడం. ఆవిడకి తెలియని విషయం అయితే చెప్పొచ్చు చారి గారు. తెలిసిన విషయం మళ్ళీ ఏం చెప్తాం? ఆ ఆంటీకి తెలుసు తెలీదో తన్ని కూడా అనుమానిస్తాం మంగా. అంటే ఆడవాళ్ళు ముందు పుట్టి తర్వాత అనుమానం అసూయ పుట్టాయంటారు కదా అల్లుడు. అబ్బా. జోకు పేలేదు, నవ్వడం ఆపండి. ఇక్కడ నిత్య కూడా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నిజంగా నాకేం తెలీదు మంగా. ఓకే ఆంటీ, నేను చెప్తాను. ఫ్యాషన్ షో అయ్యాక మంగకు మీపై ఎఫెక్షన్ పెరిగింది. తను మీకు దగ్గర అవ్వాలనుకుంటుంది. ఇప్పుడు మాత్రం దూరంగా ఉందా జై? దగ్గరంటే తను మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటుంది. మంగ ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబరే. అలా కాదు మేడం, మిమ్మల్ని మంగా మేడం దత్తత తీసుకోవాలనుకుంటున్నారండి. వాట్? సారీ అండి, మీ కూతురుగా మంగా మేడం మీకు దత్తత రావాలనుకుంటున్నారండి. నాకు దత్తత రావడం ఏంటి? అంటే మీకు కూతురు లేదు కదా మేడం, ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. అందుకే నేను మీ కూతురు నవ్వాలనుకుంటున్నాను. అదేంటి మంగా, నీకు అమ్మ ఉంది కదా? దత్తత జరిగితే మీరు కూడా నాకు అమ్మ అవుతారు కదా మేడం. అమ్మాయి గారు లేని లోటు తీరుస్తాను, అమ్మాయి గారిలో చూసుకుంటాను. దిగులు, బాధ, భయం లేకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కొత్తగా ఈ బంధాలెందుకు మంగా? ఇప్పుడిప్పుడే అంతా మర్చిపోతున్నాను. మీరు మర్చిపోలేని జ్ఞాపకం అమ్మాయి గారు మేడం. దేవుడి దయ వల్ల అమ్మాయి గారి రూపం నాకొచ్చింది. నన్ను చూస్తే అమ్మాయి గారిని చూసినట్టే ఉంటుంది కదా. అమ్మాయి గారు లేరు అన్న బాధ మీకు ఉండదు.
నిజమే అనుకో, కానీ ఆ ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకోవాలి కదా మంగా. అక్కడంతా ఒప్పుకున్నారు మేడం. ఈయన కూడా ఒప్పుకున్నారు. చెప్పండి. మంగ మీ కూతురుగానే మాకు పరిచయం అయింది. తన దత్తత వల్ల మీ కూతురు అవుతుందంటే మాకే అభ్యంతరం లేదంటీ.